తెలుగు సినీ పరిశ్రమలో డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పటిలాగే ఈసారి కూడా తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగాయి. అసోసియేషన్కు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే ఈ ఎన్నికల్లో డాన్స్ మాస్టర్లు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో వేర్వేరు ప్యానెళ్లు ప్రచారం నిర్వహించాయి. సభ్యుల మద్దతు కోసం ప్రయత్నాలు చేశాయి. ఎన్నికలు ముగిసిన ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ కావటం ప్రారంభమైంది. ఎన్నికల వేడి వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపిందని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయి. ప్రత్యేకంగా శేఖర్ మాస్టర్తో జానీ మాస్టర్ మధ్య విభేదాలు వచ్చాయంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకుని ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ప్రచారం సాగింది. ఈ వీడియోలు లక్షలాది మంది వరకు చేరుకోవడంతో అభిమానుల్లో కూడా చర్చ మొదలైంది. డాన్స్ ఫ్యామిలీలో నిజంగానే విభేదాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ప్రచారంపై సంబంధిత వ్యక్తులు తొలుత ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో రూమర్లు మరింత వేగంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించి వైరల్ అవుతున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి అపార్థాలు, విభేదాలు లేవని, తాము ఎప్పటిలాగే ఒకే కుటుంబ సభ్యులమని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న తమ బంధాన్ని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేని వార్తలను నమ్మొద్దని అభిమానులను కోరారు. రూమర్లు మరింత పెరుగుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జోక్యం చేసుకున్నట్లు వెల్లడైంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి ఇద్దరిని పిలిచి మాట్లాడారని జానీ మాస్టర్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కలిసి కూర్చుని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నామని, అనంతరం అందరం కలిసి భోజనం కూడా చేశామని తెలిపారు. చిరంజీవి ప్రేమ, ఆప్యాయత, మార్గదర్శకత్వం తమకు ఎప్పటికీ అండగా ఉంటాయని పేర్కొన్నారు. సినీ కుటుంబంలో చిన్న చిన్న అపోహలు వచ్చినా వాటిని ప్రేమతో పరిష్కరించుకోవాలని చిరంజీవి సూచించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిరంజీవి జోక్యంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి దాదాపు తెరపడింది. అభిమానులు కూడా ఈ పోస్ట్ను విస్తృతంగా షేర్ చేస్తూ రూమర్లకు ముగింపు పలికారు. డాన్స్ మాస్టర్ల మధ్య విభేదాలంటూ ప్రచారం చేసిన అనేక పోస్టులకు ఇదే సమాధానం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ఇండస్ట్రీలో వ్యక్తిగత సంబంధాలు మాత్రం అలాగే కొనసాగుతాయని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ఎన్నో దశాబ్దాలుగా డాన్సర్లకు, కొరియోగ్రాఫర్లకు అండగా నిలుస్తున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కొత్త తరానికి ప్రోత్సాహం ఇవ్వటమే కాకుండా ఇండస్ట్రీలో ఎలాంటి విభేదాలు వచ్చినా వాటిని కుటుంబ పెద్దలా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో కూడా అదే బాధ్యతతో ముందుకొచ్చి ఇద్దరిని కలిపారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రభావం పెరిగిన తర్వాత నిర్ధారణ లేని సమాచారం వేగంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖుల పేర్లతో వచ్చే రూమర్లు అభిమానుల్లో అనవసర అపోహలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తుల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. అభిమానులు కూడా సత్య ప్రచారాలను షేర్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు. డాన్స్ అసోసియేషన్ ఎన్నికలతో మొదలైన చర్చ సోషల్ మీడియాలో వైరలైన రూమర్లతో మరింత వేడెక్కింది. అయితే చివరికి సంబంధిత వ్యక్తుల స్పష్టమైన వివరణ, మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో వివాదానికి ముగింపు పలికినట్లయింది. ఎన్నికలు వేరు, వ్యక్తిగత అనుబంధాలు వేరని మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది. రూమర్లను కాదు, వాస్తవాలను మాత్రమే నమ్మాలంటూ సినీ వర్గాలు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాయి.